హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించిన శాంతికి రాహమే అనే పాఠానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుందాం. ఈ లెసన్కి సంబంధించి తప్పనిసరిగా ఒక ప్రశ్న మనకి 10th క్లాస్లో ఉంటుంది. దీని 3 మార్కులు ఉంటాయి. ముందుగా ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శాంతి की परिभाषा क्या हो सकती है? अपने शब्द में बताइए. శాంతి అనే పదానికి నిర్వచనం ఏమై ఉంటుంది, మీ మాటలో తెలియజేయండి. यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है. మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సంపద సుఖ సాధనాలు ఉన్నప్పటికీ శాంతి లేనప్పుడు అటువంటి సుఖ సాధనాలన్నీ కూడా వ్యర్థం. संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है శాంతి. ప్రపంచంలో మానవుని ద్వారా ఏ పనులైతే చేయబడుతున్నాయో వాటన్నిటి యొక్క ఉద్దేశం ఒక్కటే, శాంతి. शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहें. శాంతి అంటే కేవలం నోరు మూసుకొని మౌనంగా ఉండటము శాంతి యొక్క అర్థం కాదు. अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. మనసుని అదుపులో ఉంచుకొని అది చెడు మార్గంలో పడకుండా ఆపడమే నిజమైన శాంతి. इसलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का श्रेष्ठ स्थान है. అందువల్లనే శాంతి ఉన్న చోట సుఖం ఉంటుంది, సుఖం ఉన్న చోటే స్వర్గం ఉంటుంది, స్వర్గం ఉన్న చోటే ప్రపంచ శ్రేష్ఠ స్థానము. युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है శాంతి. యుద్ధము, దుఃఖము, దురాశ వంటి అన్ని బాధలను దూరం చేసేది ఒకే ఒక సాధనం శాంతి. धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं किंतु శాంతి नहीं. డబ్బు వైభవంతో బాహ్య సంపదలను కొనగలము కానీ శాంతిని మాత్రము కొనలేము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है? నెల్సన్ మండేలా జీవితం నుంచి మనకు లభించే సందేశం ఏమిటి? నెల్సన్ మండేలా का पूरा नाम నెల్సన్ రోలి హల్హలా మండేలా था. నెల్సన్ మండేలా యొక్క పూర్తి పేరు నెల్సన్ రోలి హల్హలా మండేలా. नेल्सन मंडेला के जीवन से हमें यह संदेश मिलता है कि जो कुछ अपना सिद्धांत है उसकी साधना में हमें निरंतर कार्यरत होना चाहिए. మన సిద్ధాంతము ఏదైనా కానీ దానిని సాధించేందుకు నిరంతరము శ్రమ చేస్తూ ఉండాలి అన్నదే నెల్సన్ మండేలా జీవితం నుంచి మనకు లభించే సందేశము. अपने देश के लिए, अपनी जनता के लिए, अपने अधिकारों के लिए लड़ते रहना चाहिए. మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన అధికారాల కోసం పోరాడుతూ ఉండాలి. किसी भी प्रकार का भेदभाव न रखकर सर्वत्र శాంతి बनाए रखना चाहिए. ఏ విధమైనటువంటి భేదభావాలు ఉంచుకోకుండా అంతటా శాంతిని స్థాపించాలి. శాంతి की स्थापना में अपना जीवन समर्पित करना चाहिए. శాంతి స్థాపనలో మన జీవితాన్ని సమర్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है? మదర్ తెరేసా తన జీవితంలో ఏమి సాధించి చూపించింది? మదర్ తెరేసా का पूरा नाम आग्नेस గోంకసే బోజ్సియు తెరేసా था. మదర్ తెరేసా యొక్క పూర్తి పేరు ఆగ్నేస్ గోంకసే బోజ్సియు తెరేసా. मदर तेरेसा प्रेम, शांति, करुणा, वात्सल्य का पर्याय रूप है. మదర్ తెరేసా ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యానికి మారు రూపం. ఆప్ యుగోస్లేవియా మూల్ కీ థీ. ఎంతో గొప్ప తల్లి అయినటువంటి ఆమె వాస్తవానికి యుగోస్లేవియాకి చెందినవారు. సేవా की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार ली. సేవా భావనలో నిమగ్నమైపోయి భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించారు. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम आरंभ किया.
మొదట ఆమె అధ్యాపకురాలిగా పనిచేశారు. वे अनाथों गरीबों और रोगियों की సేవా करना चाहती थी. ఆమె అనాథలకు పేదలకు మరియు రోగులకు సేవ చేయాలనుకునేవారు. उन्होंने कोलकाता में 1950 में మిషనరీస్ ఆఫ్ చారిటీ की స్థాపన की. ఆమె కలకత్తాలో 1950 సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించారు. उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं. ఆమె ద్వారా స్థాపించబడిన సంస్థయే నిర్మल हृदय అంటారు. उन्होंने अपना सारा जीवन गरीब अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. ఆమె తన జీవితాంతం పేదలకు అనాథలకు రోగుల సేవలోనే ఉన్నారు. इस प्रकार उन्होंने यह सिद्ध कर दिखाया कि मानवता त्याग सेवा और सहायता की जीवन की परमावधि है. ఈ విధంగా ఆమె మానవత్వం త్యాగం సేవ మరియు సహాయం అనేవే జీవిత పరమావధి అని నిరూపించి చూపించారు. क्वेश्चन नंबर 4. प्रार्थना करने वाले होंठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है. पंक्ति का भाव स्पष्ट कीजिए. అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే ఈ వాక్యానికి భావాన్ని స్పష్టం చేయండి. मानव सेवा ही माधव सेवा है. मानव सेवा ये माधव सेवा. यह मदर तेरेसा का आदर्श है. ఇది मदर तेरेसा आदर्श. वह बीमारों असहायों गरीबों की सेवा करना भगवान की प्रार्थना से भी अधिक मानती है. ఆమె రోగులు అసహాయులు పేదవాళ్ళ సేవను దేవుని ప్రార్థన కంటే ఎక్కువగా నమ్మేది. इसलिए उसने अनेक सेवा संस्थाओं की स्थापना की. అందువల్లనే ఆమె అనేక సేవా సంస్థలను స్థాపించారు. क्वेश्चन नंबर 5. सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति. इस पर अपने विचार बताइए. అన్ని రకాల బాధలను తొలగించేది ఒకే ఒక సాధనం శాంతి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति. यह ठीक ही है. బాధలన్నిటినీ తొలగించేటటువంటి ఒకే ఒక సాధనం శాంతి. ఇది సరైనది. युद्ध दुख लालच और सभी पीड़ाओं को शांति मिटा सकती है. యుద్ధము దుఃఖము అత్యాశ వంటి అన్ని బాధల్ని శాంతి తొలగింపజేస్తుంది. धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं. శాంతి को हम खरीद नहीं सकते. డబ్బు వైభోగంతో మనం బాహ్య సంపదలను కొనగలుగుతాము కానీ శాంతిని కొనలేము. यदि हम बिना लालच के साथ रहें तो శాంతి मिलती. ఒకవేళ మనము దురాశ అనేది లేకుండా ఉంటే శాంతి లభించగలదు. బినా యుద్ధ కే సాత్ మిల్జుల్ కర్ రహే తో శాంతి మిల్తీ. అంటే యుద్ధం అనేది లేకుండా కలిసిమెలిసి ఉన్నట్లయితే శాంతి లభించగలదు. హమే కిసీ ప్రకార్ కా దుఃఖ్ నా హో తో శాంతి అవశ్య మిల్తీ. మనకి ఎటువంటి బాధలు లేనట్లయితే శాంతి తప్పకుండా లభిస్తుంది. युद्ध दुख और लालच ये सब पीड़ाएं ही हैं. యుద్ధము దుఃఖము దురాశ ఇవన్నీ కూడా బాధలే. इसीलिए हम कह सकते हैं कि इन्हें मिटाने का एकमात्र साधन शांति ही है. అందువలన వీటన్నిటినీ రూపుమాపే సాధన ఒకే ఒకటి శాంతి అని మనం చెప్పవచ్చును. नेक्स्ट क्वेश्चन नंबर 6. रंग भेद को मिटाने में नेल्सन मंडेला का योगदान क्या है. వర్ణ భేదాన్ని నివారించడంలో నెల్సన్ మండేలా యొక్క సహకారం ఎంతవరకు ఉంది. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత రాష్ట్రపతి थे. ఆయన దక్షిణాఫ్రికాకి చెందిన మొట్టమొదటి నల్ల జాతీయ రాష్ట్రపతి. राष्ट्रपति बनने से पूर्व वे सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और उसके सशस्त्र गुट उमखोतोम वे सिजवे के अध्यक्ष रहे. రాష్ట్రపతి అవడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఉమాఖోతోం వే సిజ్వేకి అధ్యక్షుడిగా ఉన్నారు. रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष राबिन द्वीप के कारागार में बिताया. వర్ణభేదాన్ని విరోధిస్తూ ఆందోళన చేపట్టిన కారణంగా ఆయన 27 సంవత్సరాలు రాబిన్ ద్వీప కారాగారంలో గడిపాను. उन्हें कोयला खनिक का काम करना पड़ा.
ఆయన బొగ్గు గనుల్లో పని చేయవలసి వచ్చింది. उन्होंने 1990 में नए दक्षिण अफ्रीका का निर्माण किया. ఆయన 1990లో కొత్త దక్షిణాఫ్రికాను స్థాపించారు. वे समूचे विश्व में रंगभेद का विरोध करने का प्रतीक बन गए. ఆయన ప్రపంచం మొత్తంగా వర్ణభేద విరోధకుడిగా గుర్తింపు పొందారు. దక్షిణాఫ్రికా के लोग उन्हें राष्ट्रपिता मानते हैं. దక్షిణాఫ్రికాలోని ప్రజలు ఆయనను రాష్ట్రపిత అని చెప్పేసి భావిస్తారు.